సమర్థ పాలన కావాలా, రాక్షస పాలన కావాలా, అభివృద్ధి కావాలా, విధ్వంసం కావాలా ప్రజలు తేల్చుకోవాలని వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే చేసేదేమీ లేదని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ కొత్తూరు సెంటర్ నుండి రోడ్ షో ప్రచార యాత్ర కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రచార యాత్ర వాకలపూడి, రమణయ్యపేట గ్రామాల్లో జోరుగా సాగింది. కార్యకర్తలు, నాయకులు అభిమానాన్ని చాటుతూ ఆయన్ను గజమాలతో సత్కరించారు. రోడ్ షోతో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీ తరపున కాకినాడ రూరల్లో గెలిచిన కన్నబాబు గత 5 ఏళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారన్నారు. అభివృద్ధిని గాలికి వదిలేసి పూర్తిగా అక్రమాలు, అన్యాయాలకు పాల్పడ్డాడు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఆశాజనకంగా ఉందని, ప్రజలంతా ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం రాగానే అభివృద్ధి సంక్షేమంతో కాకినాడ రూరల్ అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పింకే శ్రీనివాస్ బాబా, రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి, నులుకుర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మంత్రం అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీలో అశ్వత్ గారు, దుర్గ గారు, అరుణ్ గారు వీరంతా పెద్ద క్యాడర్ తోటి ఇవాళ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సాధారణంగా రాజకీయ పార్టీల్లో రాజకీయ నాయకులు జాయిన్ అవుతూ ఉంటారు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జాయిన్ అవుతూ ఉంటుంటారు. కానీ గత 4 రోజులుగా నేను చూస్తూ ఉన్నాను, ఎక్కడైనా సరే సామాన్య జనం జాయిన్ అవుతూ ఉన్నారు, గురువులు జాయిన్ అవుతూ ఉన్నారు, స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉన్నారు. రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు మాతో పాటు అడుగులు అడుగేసి ముందుకు వస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్తో జనసేనతో కూడినటువంటి ఈ కూటమిలో జాయిన్ అవ్వడానికి, అడుగులు అడుగేయడానికి ఆతృత చూపిస్తూ ఉన్నారు. దానికి కారణం కేవలం ఒకటే కారణం, ఒక యువత, ఒక తరం భవిష్యత్తు పాటు చేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దింపాలి, ఈ రాష్ట్రంలో సుపరిపాలన జరగాలి, కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకోవాలా, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలా. మనం ఇడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు అయినా సరే ఆయన సగం నిర్మాణం మొదలెట్టే, సగం నిర్మాణం ఇక ఆయన తిప్పారు, ప్రజలు అర్థం చేసుకోలేక పూర్తిగా. ఇతను వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా పోయింది. ఇటువంటి అన్ని ఆలోచించి మాతో పాటు అడుగులో అడుగు వేయడానికి ముందుకు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. శిష్యుడు పోవడానికి ఇంకా 10 రోజులే ఉంది. అందరూ ఉదాహరణ ఈ రోజు జాయినింగ్సే. సామాన్య మానవులు కూడా ముందుకు వచ్చి, బయటకు వచ్చి పార్టీల్లో జాయిన్ అవుతున్నారంటే ఈ రాక్షసుడు పోవాలని ఎంత కక్షతో ఉన్నారా అన్నది అర్థం అవుతుంది. ఈ పరిపాలన ఎప్పుడు పోదాన్ని చూస్తున్నారు. ఓ పక్కన సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కాదు, కుర్రాళ్ళు డిఎస్సి తీస్తారనే కాదు, యూత్ అంతా ముందుకుంటం జరిగింది. ఇలాంటి అవకాశాన్ని మీరుగా కాకుండా మీ చుట్ట బంధువులు గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఎల్పీ శ్రీనివాస్ గారిని గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. జై జనసేన.